బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. మూడో గండి పూడ్చివేత పనులు సైతం 90% పూర్తయ్యాయి. ఇంకో 2 గంటల్లో మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కానున్నాయి. గండ్లు పూడ్చివేతతో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి లభించనుంది. 4 రోజులుగా గండి పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, మూడవ గండి పూడ్చివేత కూడా పూర్తి కావస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే బుడమేరకు పడ్డ 3 గంటల్లో ఇప్పటికే 2 గంటలు పూర్తిగా పూర్తి చేశారు. అయితే మూడో గండి కూడా 90% వరకు కూడా వర్కులు పూర్తి అయిపోయినాయి. మరి అంటే మరొక 2 గంటల్లో కూడా మూడో గండి పూర్తి స్థాయిలో మొత్తం కూడా పూడ్చివేత కార్యక్రమం పూర్తవుతుంది. మొత్తం కూడా నిమ్మల రామానాయుడు దాదాపు 4 రోజులు నిద్రాహారాలు మాని మొత్తం కూడా అక్కడే ఉండి మొత్తం కూడా ఈ గండి పూడ్చివేత పనుల మీదే మొత్తం కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ గండి పూర్తితేనే అటు సింగనగర్ కావచ్చు, లేకపోతే పాయికాపురం కావచ్చు, ఆర్ఆర్పేట కావచ్చు, మిల్క్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే రాంబే కాలనీ కావచ్చు, ఆ ప్రాంతాల కంటే విజయవాడ వాసులు వరద ముంపు నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ 3 గంటలు పూర్తితేనే మొత్తం కూడా విజయవాడ నగరం మొత్తం కూడా ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో వెళ్తూనే ఉంది కనుక మొత్తం కూడా ఈ 3 గంటలు పూడ్చిన తర్వాతే ఇక్కడ నుంచి మొత్తం కూడా యంత్రాంగం కదిలే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు వినాయక చవితి అయినప్పుడు కూడా ఎక్కడా కూడా పనులు ఆపకుండా రాత్రింపగలు కూడా ఈ పనులన్నీ కూడా కొనసాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే ఒక 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో మూడో గండి కూడా పూడ్చివేత కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఆ గండి కూడా పూడ్చివేత కార్యక్రమం పూర్తయితే మొత్తం కూడా ఒక చుక్క నీరు కూడా అటు ఇక వెళ్ళదు. దాని తర్వాత అంటే గండి పూర్తయిన తర్వాత దాన్ని స్ట్రెంథెన్ చేసే పని మీద అటు ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ అయితే బేస్ లెవెల్ కి అయితే మొత్తం కూడా ఈ గండిని అయితే పూడ్చిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ బేస్ లెవెల్ కి పూడ్చిన తర్వాత దానికి ఎత్తు పెంచాలి. అంటే ఫర్దర్ గా మళ్ళీ బుడమేరు ఎక్కువగా ఫ్లో వచ్చినప్పుడు కూడా ఆ గండి పూడ్చిన గండి మీదుగా ఏమన్నా వరద నీరు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసి ఇంకా హైట్ లేపుతారు. దాన్ని కూడా ఆ పనులు కూడా ఈ గండి పూడ్చిన తర్వాత ఆ పనులు కూడా వేగంగా చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే అంటే బోత్ సైడ్స్ అంటే ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం 3 బ్రీచెస్ పడ్డాయి, రైట్ సైడ్ కూడా కొన్ని బ్రీచెస్ దాదాపు ఒక 4-5 చోట్ల బ్రీచెస్ పడ్డాయి. అవి కూడా యుద్ధ ప్రతిపాదన వాటిని కూడా పూడ్చే పని మీద అటు ఇరిగేషన్ అధికారులు అయితే మొత్తం కూడా పూనుకుని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.